రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ వాదులు అందరం ఏకమై బోనాలు మోసి బతుకమ్మలు మోసి నిరాహార దీక్ష టెంటులేసి సంవత్సరాల తరబడి కొట్లాడుతూ వచ్చినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఆ తెలంగాణ రాష్ట్ర సాధనలో ఏమాత్రం పాత్ర లేనటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ వాదులకు, తెలంగాణ బిడ్డలకు తెలంగాణ రాష్ట్రం పట్ల ఉన్నటువంటి ప్రేమ కానీ, గౌరవం కానీ, ఈ రాష్ట్రం ఎదగాలనేటటువంటి ఆకాంక్ష కానీ, మన దురదృష్టం ఏంటంటే మన రాష్ట్రానికి ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి ఏది కూడా లేదు. కవిత గారికి ఎన్నడూ లేని విధంగా ఎనలేని ప్రేమ ఉన్నట్టుగా ఉద్యమకారుల పైన, ఉద్యమకారుల గురించి ఆమె నిన్న మాట్లాడినారు. మరి 10 సంవత్సరాలు మీ నాయన ఉద్యమకారులను అణచివేసి ద్రోహులను కుడి ఎడమ భుజాలుగా పెట్టుకొని పాలన కొనసాగించినాడు. సోయి ఏడవైందని అడుగుతున్నాను నేను. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమకారుడు అని మాట్లాడుతున్నారు. మరి తెలంగాణలో టీడీపీలో ఉండి కూడా అసెంబ్లీలో తెలంగాణ పక్షాన మాట్లాడినటువంటి వ్యక్తి, మరి అది రికార్డు ఉంటుంది. సోయి ఉంటే ఆ అసెంబ్లీ రికార్డు తెప్పించుకొని కవిత గారు వినాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆమెకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే లిక్కర్ దందా చేసిన తర్వాత అన్ని మర్చిపోయినట్టుంది, అపరిచితురాల్లాగా గజనీ లెక్క మారిందని నాకు ఈ సందర్భంలో అర్థమవుతుంది. ఢిల్లీలో అయినా, అమెరికాలో అయినా, దుబాయ్లో అయినా, గల్లీలో అయినా, ఎక్కడైనా మా తెలంగాణ ఉన్నతంగా ఉంది, మా తెలంగాణ గొప్పగా ఉంది, మా తెలంగాణకు మీరు రండి అని ఆహ్వానించుకుంటూ 10 ఏళ్ళు కేసీఆర్ గారు కష్టపడితే ఈ తెలంగాణ రాష్ట్రం అనేటటువంటిది భారతదేశంలో నంబర్ 1గా ఉజ్వలంగా సాగింది. ఢిల్లీ పోయినా, గల్లీ పోయినాం, దుబాయ్ పోయినాం, ఏడపోయినా కూడా తెలంగాణ యొక్క తేజస్సుని చాలా గొప్పగా మెరుగ్గా ఉద్యమ సమయంలో మెరుగుపరిచాము. తెలంగాణ వచ్చినాక కూడా ఈ తేజస్సుని పెంచింది కేసీఆర్ గారు చెప్తున్నారు. కరెక్టే. ఉద్యమ సమయంలో తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఎక్కడెక్కడైతే వెళ్ళినారో, దుబాయ్ పోయినా, ఢిల్లీ పోయినా, ముంబై పోయినా, ఏ రాష్ట్రం పోయినా, ఏ గల్లీ పోయినా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కేరళ పోయినా మనం ఏం సంపాదించుకోవాలి, ఏ దందాలు చేయాలి, ఎవరిని దోచుకోవాలి, ఇది బాగా నేర్చుకున్నారని అర్థమైపోయింది. కాబట్టి అక్క అవన్నీ చదివింది నిన్న. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి నిన్న ఢిల్లీలో కూర్చొని ఈ రాష్ట్రం బాగాలేదు, ఈ రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగాలేదు అని చెప్పి అబద్ధాలు చెప్పిండు. మన కర్మ ఏంటంటే ఆయన మన ముఖ్యమంత్రి గారు కావడం. దాంతోనే ఏం జరిగింది, మొత్తం ఇవాళ దేశంలో ఉన్నటువంటి అన్ని పత్రికలు కూడా తెలంగాణ స్టేట్ ఈజ్ ఇన్ ఎ ఫైనాన్షియల్ క్రైసిస్ చెప్పిండు ముఖ్యమంత్రి గారు అని చెప్పి తాటాకంత అక్షరాలతోని దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రం యొక్క పరువు పోయినటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో మీడియా ముఖంగా వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం చెప్తూ ఈ రాష్ట్రాన్ని పూర్తిగా విధ్వంసం అయిపోయింది, ఇవాళ 500 కోట్ల కన్నా ఎక్కువగా నేను ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది అని తెలంగాణ యొక్క పరువుని రేవంత్ రెడ్డి గారు తీశారని మాట్లాడుతున్న కవిత గారు, పరువు గురించి, ఆత్మగౌరవం గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదనుకుంటా నేను. ఎందుకంటే లిక్కర్ దందా ద్వారా అందరి ఆత్మగౌరవాన్ని తీసుకెళ్ళి ఢిల్లీలో తాకట్టు పెట్టిన సంగతి మర్చిపోతే ఎట్లక్క? ఈ ఆర్థిక వ్యవస్థకి ఇవాళ ఈ పరిస్థితిలో విధ్వంసానికి కారణమవడం, ఫినాన్స్ పూర్తిగా విధ్వంసానికి కారణమవడము మీరు చేసినటువంటి నిర్ణయాలు. మీ యొక్క రాజుగారికి రాత్రి ఏమనిపిస్తే పొద్దున్న లేవగానే అమలు చేసి ఇబ్బడి మమ్మడిగా అవసరం లేని వాటి దగ్గరలా అన్వాంటెడ్ ఎక్స్పెండిచర్ చేయడం ద్వారానే ఇవాళ రాష్ట్రం ఈ పరిస్థితికి వచ్చిందన్నది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ స్టేట్ ఈజ్ ఇన్ ఎ ఫైనాన్షియల్ క్రైసిస్ చెప్పిండు ముఖ్యమంత్రి గారు అని చెప్పి తాటాకంత అక్షరాలతోని దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రం యొక్క పరువు పోయినటువంటి పరిస్థితి. ఎంత బాధ అవుతుంది. ఒక తల్లి ఒక బిడ్డని కంటే ఎంత ప్రసవ వేదన పడుతుందో తెలంగాణ సమాజం అంత ప్రసవ వేదన పడితే వందలాది మంది బిడ్డలు చచ్చిపోతే వచ్చినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇంకో మాట, చాలా గొప్ప మాట చెప్పింది ఆమె. తల్లి ఆవేదన గురించి, మాతృమూర్తి గురించి మాట్లాడినారు. ఎంతోమంది బిడ్డల ప్రాణాలు అర్పిస్తూ ఆ తల్లుల గర్భశోకంతో, ఎంతో ప్రసవ వేదనతో తెలంగాణ ఏర్పడిందని చెప్పారు. వాస్తవం. కానీ ఈ ప్రసవ వేదన పడ్డటువంటి ఆ తల్లుల యొక్క గర్భశోకము 10 సంవత్సరాల్లో మీకు ఎందుకు వినిపించలేదని అడుగుతున్నాం. ఎన్నడన్నా నీ ప్రగతి భవన్కి మీ నాయన ఫామ్ హౌస్కి ఎన్నడన్నా పిలిచి బుక్కడు బువ్వ పెట్టినారా? ఆ తల్లిదండ్రులను ఎన్నడన్నా హక్కున చేర్చుకున్నారా అని అడుగుతున్నాం. మేము ఆ కుటుంబాలను మీరు ఆదుకున్నారా అని అడుగుతున్నాం. ఇది మీకున్నటువంటి చిత్తశుద్ధి. మరి తెలంగాణ ప్రజాపాలన వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఇదే ఉద్యమకారులను, కవులను, కళాకారులను ఇవాళ హక్కున చేర్చుకును
వాళ్ళని గుర్తించి వాళ్ళకు ఒక గౌరవాన్ని ఇచ్చినటువంటిది ఇవాళ కాంగ్రెస్. చివరికి తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఇవాళ పాలనా వ్యవహారం చేసేటువంటి సచివాలయంలో పెట్టినటువంటి ఘనత ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ది. మరి మీరేం చేశారు? బొమ్మ అంటే నీ బొమ్మ పెట్టి మీ నాయన తెలంగాణ భవన్లో ఇదే తెలంగాణ బొమ్మ అని చెప్పిండు. అచ్చ తెలుగైనటువంటి తెలంగాణ తల్లి విగ్రహము, తెలంగాణ సంస్కృతి, తెలంగాణ కట్టుబొట్టు ఉట్టిపడే విధంగా ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహం చేస్తే దానిపైన కూడా రాజకీయం చేసి దౌర్భాగ్య పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొన్నదని మరోసారి గుర్తు చేస్తున్నా. రాష్ట్రానికి వస్తున్నటువంటి ఆదాయం నేను చెప్తున్న లెక్కలు కాదు, ఆర్బీఐ చెప్తున్న లెక్కల ప్రకారం 18,800 కోట్ల పైచిలకు ఆదాయం ఈ రాష్ట్రానికి వస్తుంది. అందులో అయ్యే ఖర్చు ఎంత అంటే జీతాలకు, అప్పులకు, ట్యాక్సులకు, వాటికి ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటి ఖర్చు 6,000 కోట్లు. అంటే 18,800 కోట్లలో మీరు 6,500 కోట్లు తీసేస్తే మీకు నికరంగా 12,000 కోట్ల పైచిలకు ప్రతి నెల రాష్ట్రం దగ్గర ఆదాయం ఉంటుంది. ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా గత సంవత్సరం ఆర్బీఐ ఇచ్చిన రిపోర్ట్లో కూడా ప్రతి నెల దాదాపుగా 3,000 యావరేజ్ తీసుకుంటే 3,000 కోట్ల పైచీలకు ఆయన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేస్తున్నారు. ఏదో ఒక్క నెలలో మాత్రమే 500 కోట్లు ఖర్చు పెట్టిండ్రు, ఇంకొక నెలలో 7,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఆర్బీఐ బాజాబ్తా చెప్పింది. రేవంత్ రెడ్డి గారు లెక్కలు చెప్తే నేను నమ్మకపోతుండే, కానీ ఇది ఆర్బీఐ చెప్పిన లెక్క. దీని ప్రకారమే యావరేజ్గా 3,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. అంటే మరి ముఖ్యమంత్రి గారికి ఈ లెక్క తెలియదా? ఎవరు ఖర్చు పెడుతున్నారు, ఇది ఎక్కడ ఖర్చు అవుతుంది, ఈ విషయం మీద ముఖ్యమంత్రి గారికి అవగాహన లేదా? వారు క్లారిటీ ఇవ్వాలి. ఈ రాష్ట్రాల్లో చాలా బ్రహ్మాండంగా మేము పాలన కొనసాగించినాము. కొన్ని లెక్కలు చెప్పింది. నేను ఎప్పుడు వాస్తవాలు చెప్తా, అబద్ధాలు చెప్పనని చెప్పింది అక్క. అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్లే మీ కుటుంబం. మీరు అబద్ధాలు కాక నిజమని చెప్తారని ఎవరు అనుకుంటారా మిమ్మల్ని? 18,800 కోట్ల రూపాయలు ఇవాళ ఆదాయం వస్తున్నది అని ఆర్బీఐ లెక్కలు చెప్పింది. దీంట్లో పాలనాపరంగా సంక్షేమానికి ఒక 6,000 కోట్లు, అప్పుల కలిపి 6,000 అయితే ఇంకా 12,000 కోట్లు మిగిలినాయి, ఏమైనా అని అడుగుతుంది అక్క. మరి నిజంగానే ఇన్ని వేల కోట్లు ఈ రాష్ట్రానికి 12,000 కోట్లు మిగులుగా ఉండుంటే మరి నువ్వు 1వ తారీఖు జీతం ఎందుకు ఇవ్వపోతివి? కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన 40,000 కోట్ల రూపాయలు ఎందుకు పెండింగ్ పెడితివి? నా మహిళా సంఘాల ఆడబిడ్డలకి పావుల వడ్డీ లేని రుణాల కింద ఇవ్వాల్సిన 3,450 కోట్ల రూపాయలు బకాయిలు ఎందుకు పెడితివి? ఇవాళ బీసీ సంక్షేమం కోసము వాళ్ళకి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వివిధ కుల సంఘాలకు మీరు ఏర్పాటు చేసిన 35 కుల సంఘాలకి దాదాపు 3,800 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెడితే నువ్వు ఖర్చు చేసింది 19 కోట్లక్క. మరి ఇవన్నీ ఎందుకు ఖర్చు పెట్టకపోతివి? నిజంగానే ఇంత డబ్బు ఉండుంటే ఇవాళ ఈ రాష్ట్రం పరిస్థితి ఎందుకు ఇంత దిగజారిపోయింది? ఎందుకు ఏ అంశాన్ని, ఏ పనిని మనం చెయ్యాలన్నా కూడా ఖాళీ అయ్యి గుల్ల చేసి మీ ఇండ్లు మాత్రము ఖజానాతో నింపుకున్నారన్నది ఇది వాస్తవం కాదా కవితమ్మ అని నేను సందర్భంగా అడగదలుచుకున్నా. అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలా, సమాజము దానిని హర్షించే విధంగా ఉండాలా. అధికారం కోల్పోయినాక కూడా మరొకసారి అధికార దాహంతో పదే అబద్ధానికి ఇంకొక అబద్ధం, ఇంకొక అబద్ధానికి ఇంకొక అబద్ధం, సంబంధం లేనటువంటి అబద్ధాలు చెప్తూ ఇవాళ మాటల గారితో మసిబూసి మామిడికాయ లెక్క పొట్టు మీద ఇళ్ళలుకున్నట్టుగా నువ్వు చేసినటువంటి పాలనని ఇవాళ ఈ తెలంగాణ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు వాస్తవాలు ఉన్నది ఉన్నట్టుగా ఈ సమాజానికి తెలియజేస్తే అది తప్పైతుందని మా పరువు తీసిందని మాట్లాడుతున్నారు కదా. అది పరువు తీసినట్టు అవుతుందా? వాస్తవాలు ఒప్పుకొని ఎస్ కేసీఆర్ చేసినటువంటి ఈ తప్పిదాల వల్ల ప్రభుత్వ ఖజానా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్న సందర్భంలో నా సంక్షేమాన్ని నేను కొనసాగిస్తున్నాను, ఇంకా ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తానని చెప్పినటువంటిది ఆ వాస్తవం ఎట్లా అవుతుందని అడుగుతున్నాను నేను. అబద్ధాలను చెప్పి మన యొక్క దేశ పరువును, రాష్ట్ర పరువును దేశంలో గంగలో కలిపింది మీరు. ఈ రోజు వరకు కూడా పొంకనాలకు పోయి ఇవాళ ఆర్భాటాలకు పోయి ఈ రాష్ట్రం యొక్క ఖజానాని గుల్ల చేసింది నీవు, నీ అయ్యా, నీ అన్న కాదా అని అడుగుతున్నాం. కాళేశ్వరం పేరు చెప్పి లక్షల కోట్ల అప్పు చేస్తే ఇవాళ ఆ అప్పును తీర్చలేక మరొక అప్పు చేసే పరిస్థితి వచ్చింది. రాష్ట్రానికి వస్తున్నటువంటి ఆదాయం నేను చెప్తున్న లెక్కలు కాదు, ఆర్బీఐ చెప్తున్న లెక్కల ప్రకారం 18,800 కోట్ల పైచిలకు ఆదాయం ఈ రాష్ట్రానికి వస్తుంది. అందులో అయ్యే ఖర్చు ఎంత అంటే జీతాలకు, అప్పులకు, ట్యాక్సులకు, వాటికి ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటి ఖర్చు 6,000 కోట్లు. అంటే 18,800 కోట్లలో మీరు 6,500 కోట్లు తీసేస్తే మీకు నికరంగా
12,000 కోట్ల పైచిలకు ప్రతి నెల రాష్ట్రం దగ్గర ఆదాయం ఉంటుంది. ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా గత సంవత్సరం ఆర్బీఐ ఇచ్చిన రిపోర్ట్లో కూడా ప్రతి నెల దాదాపుగా 3,000 యావరేజ్ తీసుకుంటే 3,000 కోట్ల పైచీలకు ఆయన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేస్తున్నారు. ఏదో ఒక్క నెలలో మాత్రమే 500 కోట్లు ఖర్చు పెట్టిండ్రు, ఇంకొక నెలలో 7,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఆర్బీఐ బాజాబ్తా చెప్పింది. రేవంత్ రెడ్డి గారు లెక్కలు చెప్తే నేను నమ్మకపోతుండే, కానీ ఇది ఆర్బీఐ చెప్పిన లెక్క. దీని ప్రకారమే యావరేజ్గా 3,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. అంటే మరి ముఖ్యమంత్రి గారికి ఈ లెక్క తెలియదా? ఎవరు ఖర్చు పెడుతున్నారు, ఇది ఎక్కడ ఖర్చు అవుతుంది, ఈ విషయం మీద ముఖ్యమంత్రి గారికి అవగాహన లేదా? వారు క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే మీరు నేషనల్ మీడియాలో కూర్చొని ఒక ముఖ్యమంత్రి స్థాయి అయి ఉండి 500 కోట్లు కూడా నేను ఖర్చు పెట్టలేకపోతున్నా అని చెప్తున్నాను. ఎందుకు ఈ మాట చెప్పిండు ముఖ్యమంత్రి గారు అంటే, ఆ వ్యక్తి ఆ విలేకరు అడిగిండు, ఏమయ్య మీరు మహిళలకు డబ్బులు ఇస్తామంటారు, రైతులకు ఇస్తామంటారు, ఉద్యోగాలు ఇస్తామంటారు, ఇవన్నీ చెప్పొచ్చిండ్రు, ఇన్ని సంక్షేమ పథకాలు చేపడతామని చెప్పొచ్చిరు కదా, మరి మీరు ఎందుకు ఇస్తలేరు మహిళలకు 2,500 అని అడిగితే, అది తప్పించుకోవడానికి అప్పటికప్పుడు బయటపడడానికి ఏం చెప్తాడంటే 500 కోట్ల కన్నా ఎక్కువ ఖర్చు పెట్టడం, నా దగ్గర డబ్బులు లేవు, మా రాష్ట్రం బాగలేదు, మా రాష్ట్రం ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బాగాలేదని చెప్పారు. ఇంతకన్నా దౌర్భాగ్యం ఉంటుందా? నీకు నికరంగా ఆదాయం 12,000 కోట్లు వస్తున్నాయి, 18,800 కోట్లలో 6,000 ఖర్చు పెట్టగా 12,000 కోట్లు మిగులుతున్నాయి, 3,000 కోట్లు ఆల్రెడీ మీరు స్పెండ్ చేస్తున్నారని ఆర్బీఐ లెక్కలు చెప్తుంది. ఇంత దౌర్భాగ్యం ఏందని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని నేను ప్రశ్నిస్తా ఉన్నా. దరిద్రం అనేటటువంటిది మన ఆలోచనలనే ఉంటుంది, తెలంగాణ రాష్ట్రంలో లేదు. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారు ఒక స్థాయి వరకు తీసుకొచ్చి నిలబెట్టిండ్రు. ఇప్పుడు దాన్ని మొత్తం పడగొట్టాలి, అదేం బాగలేదని చెప్పాలనే ప్రయత్నంలో మన సొంత రాష్ట్రాన్ని అవమానిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి వైఖరిని ఈ సందర్భంగా నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. 2024 నవంబర్ 30వ తారీఖు నుంచి మొన్నటి వరకు చేసినటువంటి అప్పు రేవంత్ రెడ్డి గారు 1,50,000 కోట్లు చేసిరని కవితమ్మ అబద్ధం అని చాలా అతికినట్టుగా చెప్పినారు. 2024 నవంబర్ 30 అని అంటే ఇవాళ మనము 2025 మార్చిలో ఉన్నాం. అంటే జస్ట్ 5 months, 5 నెలల్లో 1,50,000 కోట్ల అప్పు ఎవరైనా చేస్తారా? చేసినారా? గతంలో మీరు చేసిండ్రు, కానీ ఈ 1,50,000 కోట్ల అప్పు చేసినట్టుగా మీరు ప్రూవ్ చూపించాలి. మరి ఆర్బీఐ చెప్తుందని మీరు మాట్లాడుతున్నటువంటి దానికి వాస్తవాలు చెప్పాలి. ఇవాళ మరి భారతీయ జనతా పార్టీ యొక్క మెప్పు పొందడం కోసం, ఆ కేసుల నుంచి నువ్వు తప్పించుకోవడం కోసం ఇవాళ మరొక అబద్ధాన్ని ఇవాళ ఆర్బీఐ నెపంతో చెప్పి మాట్లాడుతున్నటువంటి మీకు ఇవాళ ఈ తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. 5 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం 1,50,000 కోట్ల అప్పు చేసిందని మాట్లాడుతున్నావు కదా, ఆ అప్పు ఏంటి లెక్కలు చెప్పాల్సినటువంటి అవసరం నీ పైన ఉన్నది. ఊరికే బట్టగాల్చి మీదేసేసి అప్పు చేసిందని చెప్పడం సరి అయినది కాదు. నువ్వు చేసినటువంటి అప్పు ఇలా రేవంత్ రెడ్డి గారు ప్రతి నెల 6,500 కోట్ల రూపాయలు కేవలం కిస్తీ మిత్తికే కడుతున్నారు. 1 సంవత్సర కాలం పాటు లెక్కలు మొన్ననే 1 year పూర్తి చేసుకున్న సందర్భంలో ప్రజాపాలనలో 62,500 కోట్ల రూపాయలు మనం సంక్షేమానికి ఉపయోగించమని చెప్పినారు. మేము తెచ్చినటువంటి అప్పు 52,000 కోట్ల రూపాయలు అని చెప్పినారు. మరి నీ దగ్గర ఉన్నటువంటి లెక్కలు కాకి లెక్కలు, గాలి లెక్కలు, గారెడి మాటలు చెప్పి మేము ఏది చెప్పినా సమాజము నమ్ముతుంది అనుకుంటే అవి మీ నూకలు చెల్లినయని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఈ నిన్నటితోని 7వ తారీఖుతోని 15 నెలలు అయింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఈ రోజుతోని వీరు తీసుకొచ్చిన అప్పు, ఈ 15 నెలలలో వీరు తీసుకొచ్చినటువంటి అప్పు అక్షరాల 1,50,000 కోట్ల రూపాయల అప్పు తీసుకొని వచ్చారు. 15 నెలలల్లో 1,50,000 కోట్ల అప్పు అంటే ఆ అప్పు మామూలుగా తీసుకురాలే. 2024 నవంబర్ 30 నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు ఈ రోజు వరకు తీసుకున్నటువంటి అప్పు మొత్తం 1,52,918 కోట్ల రూపాయలు కరెక్ట్గా చెప్పాలంటే. అంటే నెలకు దాదాపుగా 10,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొస్తున్నారు మీరు. మరి 10,000 కోట్ల రూపాయలు ఏడిపోయినట్టు? మీరు కనీసం మహిళలకు 2,500 ఇస్తలేరు, రుణమాఫీ ఇంతవరకు సంపూర్ణంగా కాలేదు, రైతు బంధు సంపూర్ణంగా కాలేదు, రైతు బీమాకి ఇంకా బాకీ పడి ఉన్నారు, బోనస్ ఇస్తామన్నారు, బోనస్ ఇవ్వలేదు, అది కాస్త బోగస్ అయిందని అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. ఇట్లా ఒక్కొక్కటి లెక్క పెట్టుకుంటా పోతే నిన్నగాక మొన్న మీరు చేనేత మిత్రుల దగ్గరికి పోయినరు, వాళ్ళకి ఇవ్వాల్సిన బీమా డబ్బులు కూడా మీరు కడతలేరు. మొన్న మహిళల దగ్గరికి పోయినరు, మహిళలకు ఇస్తా అని చెప్పినటువంటి ఏ విషయం కూడా మీరు ఇస్తలేరు. మరి ఈ డబ్బులన్నీ ఏడికి పోతున్నట్టు? ఇంకా అతిపెద్ద అబద్ధం ఇందాక మాట్లాడినారా ఆమె నిన్న చెప్పిన దాంట్లో ఇంకొక అబద్ధం. 2024 నవంబర్ 30వ తారీఖు నుంచి ఈ రోజు వరకు జరిగినటువంటి అప్పు, తీసుకున్నటువంటి అప్పు
రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేసినటువంటి అప్పు 2024 నవంబర్ 30వ తారీఖు నుంచి మొన్నటి వరకు చేసినటువంటి అప్పు రేవంత్ రెడ్డి గారు 1,50,000 కోట్లు చేసిరని కవితమ్మ అబద్ధం అని చాలా అతికినట్టుగా చెప్పినారు. 2024 నవంబర్ 30 అని అంటే ఇవాళ మనము 2025 మార్చిలో ఉన్నాం. అంటే జస్ట్ 5 months, 5 నెలల్లో 1,50,000 కోట్ల అప్పు ఎవరైనా చేస్తారా? చేసినారా? గతంలో మీరు చేసిండ్రు, కానీ ఈ 1,50,000 కోట్ల అప్పు చేసినట్టుగా మీరు ప్రూవ్ చూపించాలి. మరి ఆర్బీఐ చెప్తుందని మీరు మాట్లాడుతున్నటువంటి దానికి వాస్తవాలు చెప్పాలి.